తండ్రి తాను మోసపోయానని బాధపడుతుంటే ఎదుటివాడిని మళ్ళీ అంత మోసము చేసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చాడే జూనియర్ ఎన్టీఆర్. అది మనం చూడాల్సిందే, అది మనం నేర్చుకోవాల్సిందే. అంతే, ఆ సినిమా నుంచి అంతవరకే గ్రహించాలి. కాబట్టి ఆయన ఇలా పైకి పెట్టాడండి జుట్టు, నేను కూడా పెడతా, అది అనవసరం. ఆయన పైకి పెట్టడం ఏంటి? ఆ జుట్టు ఎవరిదనుకుంటున్నారు మీరు? ఉత్తర కొరియాలో ఈ మధ్యన హైడ్రోజన్ బాంబు పేలుస్తానని చెప్పాడు కిమ్ అని, వాడు అలాగే పెట్టాడు, చూసుకోండి. ఆ జుట్టు పైకి పెట్టడం, మీసం పెంచడం, తీసేయడం, ఇదే విషయం. ఇది సినిమా యాక్టర్ నుంచి నేర్చుకోవాల్సింది. ఆ మొత్తం సినిమాలో ఒక సందేశం ఉంటుంది, ఆ సందేశాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా. అప్పుడు సినిమాలు చూసినా తప్పేం లేదండి. ఏం చూడాలో అవి చూడాలి, ఏం తెలుసుకోవాలో తెలుసుకోవాలి. నేను నా పిల్లలతో సహా సినిమాలు చూస్తాను, ఇద్దరిని తీసుకెళ్ళి. మా ఆవిడ నేను నలుగురు వెళ్ళాల్సిందే, పైగా నెలకు 2 సినిమాలు చూడాల్సిందే, మాకు లెక్కది.